కాదురా మంచి సంబంధం చూసినాడు స్వామి, నువ్వు మళ్ళీ మంచి పవర్ఫుల్ స్వామి. అదే అన్న నేను సామ్తో అన్ని క్లియర్ కనుక్కుంటాను, సామ్తో మాట్లాడేది నా నువ్వు ఊరుకుంటున్నా, ఇది నా జీవితానికి సంబంధించిన విషయము, నేను అన్ని సామ్తో కరెక్ట్ కనుక్కుంటాను, నువ్వేం మధ్యలో మాట్లాడద్దు, ఊరికింటాడు అంతే. ఏందో స్వామి నీ చదువుకునే వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి. ఆ స్వామి చాలా మంచోడు, భలే చూస్తాడు. ఉన్నీలేనా నేను అడుగుతారా? సరే పదం రా, నువ్వు మాట్లాడుతురప్ప. స్వామి నమస్తే స్వామి. స్వామి నమస్తే స్వామి. స్వామి నమస్కారం స్వామి. రావయ్య రామచంద్ర, రావయ్య పెళ్లి కొడుక, ఏమి ఇట్లొచ్చినారు? దా కూర్చోండి కూర్చోండి. స్వామి ఏమీ లేదు స్వామి, మా వానికి ఫుల్ డౌట్లు ఉన్నాయి, ఏదో అడగాలని వచ్చినాడు స్వామి, మీరేదో చూడండి స్వామి అవి. ఏమయ్యా పెళ్లి కొడుక, మంచి కట్నం కొట్టినావు, అమ్మాయి చక్కగా కుందన బొమ్మ మాదిరి ఉంది, మంచి గుణవంతురాలని పిల్లని పట్టినావు, సాఫ్ట్వేర్ జాబు, లక్షల్లో శాలరీలు, నీది రామది కలుపుకుంటే జాతకం మహర్దశ జాతకం నడుస్తుంది. ఇంకా ఏం డౌట్లు ఉన్నాయి నాయన నీకు? స్వామి సంబంధం అయితే నాకు బాగా నచ్చింది స్వామి, అమ్మాయి కానీ బాగుంది స్వామి, కాదంటే ఆ నక్షత్రాలు పేరు బలాలు ఆ గ్రహాలన్నీ బాగా కరెక్ట్ కూర్చున్నాయి కదా స్వామి. హే సాన్ కరెక్ట్ చెప్తాడు, నువ్వు అవన్నీ అనుమానాలు పెట్టుకోవద్దు. ఏం నాయన పెళ్లి కొడుక, నా మీద అనుమానం పడతానవా? శివ అరుణ, కుజుడు 6వ స్థానంలో, శని 3వ స్థానంలో, గురుడు 6వ. ఏంది నాయన నీ జాతకం మహర్దశలో నడుస్తుంది, మీ ఇద్దరి గ్రహాలు బ్రహ్మాండంగా సెట్ అయినాయి, జాతకాలు బ్రహ్మాండంగా సెట్ అయినాయి, పేరు బలాలు కూడా ఫుల్గా సెట్ అయినాయి. పులి మేక జాతకం నాయన బ్రహ్మాండంగా ఉంటుంది, మీరిద్దరూ ఆలు మొగులు అంటే ప్రపంచానికి ఒక ఆదర్శమవుతారు, అంత బలంగా ఉంది మీ జాతకం. నువ్వు నా మీద అనుమానం పడతావేంది? గ్రహాలన్నీ ఓకేనా స్వామి? రేపు పొద్దున బాబా బట్టలు ఉతుక్కోకుంటే ఎట్లా స్వామి? వంట చేయకోకుంటే బంధువులు ఎవరైనా వచ్చారు స్వామి, మా వాళ్ళు కాఫీలు టీలు ఇవ్వకుంటే ఎట్లా స్వామి? చెప్పునా? ఫోన్ వచ్చింది, నేను మాట్లాడతాను, మీరు స్వామి మాట్లాడతాను. ఎట్లా స్వామి నా పరిస్థితి? ఏందయ్యా పెళ్లి కొడక, ఆలు లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగడని ఇంకా పెళ్ళే కాలే, అప్పుడే వంటల గురించి బట్టల గురించి వచ్చిన బంధువుల గురించి అన్నీ కూడా డౌట్లు పడతాను. అవన్నీ కూడా మీ ఆలు మగల మధ్యలో అండర్స్టాండింగ్ని బట్టి, మీరు మాట్లాడుకునే విధానాన్ని బట్టి, నువ్వు ఆ పాపతో బిహేవ్ చేసేదాన్ని బట్టి, ఆ పాప నీతో బిహేవ్ చేసేదాన్ని బట్టి ఉంటాయి అంతే. నువ్వు సీరియస్ అయినావు అనుకో, ఆ పాప మీ బంధువులను వచ్చినప్పుడల్లా సావదొప్పుతుంది. నువ్వు సీరియస్ అయినావు అనుకో, ఆ పాప వంట చేయదు. నువ్వు సీరియస్ అయినావు అనుకో, ఆ పాప నీకు బట్టలు ఉతికి పెట్టదు. అవన్నీ కూడా నువ్వు ప్రేమగా ప్రశాంతంగా చేసుకోవాలి, అర్థమవుతుందా? ఏం స్వామి గ్రహాలన్నీ బాగున్నాయంటివి కదా, మళ్ళీ ఏంది స్వామి ప్రేమగా చూసుకోవాలి అది ఇది అంటావు? అవన్నీ ఏం కాదు స్వామి, గ్రహాలన్నీ బాగున్నాయంటివి కదా, నేను ప్రేమగా ఉన్నాయి లేక ఉన్నాయి అన్నీ ఆ పాప కరెక్ట్ టయానికి చేసి పెట్టాలి స్వామి అంతే, లేదంటే నువ్వే బాధ్యుడు. చిక్కనా కొడుక, మీరు ప్రేమగా ఉండి వంటలు గింటలు అమ్మాయికి చెప్పి చేపించుకోవాలా ఏడైనా. ఏందయ్యా నేను బాధ్యున్నా? అరేరే ఇప్పుడు జాతకాలు జీవితాలను డిసైడ్ చేశానైనా, నేను డిసైడ్ చేసేది కాదు. జాతకాలు గ్రహాలు ఇవన్నీ కూడా పేరు బలాలు ఇవన్నీ కూడా మీ భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది డిసైడ్ చేస్తుంది. ఇంట్లో వంట బట్టలు ఇవన్నీ కూడా నువ్వు ప్రేమగా చేయించుకోవాలైనా, దానికి నన్ను బాధ్యత చేస్తే ఎట్లా? ఏంది ప్రేమగానా? అది ఎట్టో అట్లా మేనేజ్ చేస్తా స్వామి. రేపు పొద్దున ఆ పాప శాలరీ వస్తుంది కదా 1,00,000 రూపాయలు, ఆ 1,00,000 రూపాయల్లో వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇస్తుందా నాకు ఇస్తుందా? ఇవాళ వాళ్ళకి ఏదన్నా అవసరం పడితే నా డబ్బులు ఏం అడగదు కదా స్వామి. ఇదంతా ఓకే స్వామి. రేపు పొద్దున ఏదైనా ప్రాపర్టీ కొన్నామనుకో, ఆ పాప నా పేరు మీద రాపి అంటే నేనైతే ఆ పాప పేరు మీద రాపాను, దీనికి నువ్వే సాక్ష్యము. చెప్పున్నా నువ్వు కానీ. ఏందిరా నువ్వు అడిగే క్వశ్చన్లు? స్వామి దీనికంతా ఓకే కదా? ఒరే దీనికంతా సామ్యం చేస్తారా? మీరిద్దరు 3 పెళ్ళ మాట్లాడుకోవాలా, పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడాలి, సామ్యం చేసారా? బంగారు అట్లా సంబంధం చూసినాడు, దాంట్లో ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నావు కదరా. నా ఊరుకోండినా, నీకేం తెలుసు? స్వామి కదా మాట్లాడుతండి సంబంధము, స్వామికి మనం ముందే చెప్పుకుంటే మేలు కదా. స్వామి రేపు పొద్దున వాళ్ళతో మాట్లాడతాడు ఏదన్నా అవసరం ఉంటే. స్వామి మనకు ముందు ఉండాలన్నా ప్రతిదానికి. బొబ్బా నీ తెలివి ఏముందిరా నాయనా, ఇంకా చేసుకోలే పెట్లే ఇన్ని ఆలోచనలు ఉన్నాయి నీ బుర్రలో. నా ఊరుకోండినా, సాఫ్ట్వేర్ కంపెనీలో 10 సంతకాలు పెట్టించుకుంటారు అగ్రిమెంట్లో. పెళ్ళి అంటే ఏందనుకున్నావునా, పెద్ద మహాకార్యం అది. దీనికి ఆ మాత్రం లేకుంటే ఎట్లా మనకు? అప్పుడెప్పుడో పెద్దోళ్ళు 100 ఏళ్ళ పంట అన్నారు, ఏంది సంతకాల పంట అయితే అందిరా నాయనా నీది? ఏంది నాయన పెళ్లి కొడక, మీ ఇద్దరి మధ్య ఆర్థిక వ్యవహారాల్లో నాకేం సంబంధం వస్తుంది చెప్పు? ఆ పాపతో ప్రేమగా డబ్బులు ఇప్పించుకునేది, ఆ పాపకు ప్రేమగా డబ్బులు ఇవ్వకుండా మేనేజ్ చేసుకునేది నువ్వు చేసుకోవాలా. దానికి పెళ్లి పంతులు నన్ను పట్టుకొని ఊగులాడితే నాకేమొస్తుంది చెప్పు? నాకేం సంబంధం లేదు నాయన. నేను గ్రహాలు జాతకాలు పేరు బలాల వరకే చూసేవాడిని. దయచేసి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెంచుకున్నా. నువ్వు ఇన్ని అనుమానాలు పడితే కష్టం చూడు. ఏందో స్వామి ప్రతిదానికి ప్రేమ ప్రేమ అని నన్ను ఇరికిస్తాడు నువ్వు. రేపు పొద్దున ఏదన్నా కొట్లాట వచ్చి డైవర్స్ వరకు పోతామనుకో, దీనికి మాత్రం బాధ్యత నువ్వే. జాతకాలన్నీ బాగా కలిసినాయి అన్నావు కదా, రేపు పొద్దున డైవర్స్ వరకు పోకూడదు. ఆ పాప అలిగి వాళ్ళ పుట్టింటికి పోకూడదు, అలిగినా మా ఇంట్లోనే ఉండాలి స్వామి. నాయన పెళ్లి కొడక, అలిగే వరకు తెచ్చుకోవద్దు స్వామి. అలిగిన తర్వాత ఇంటికి పుట్టింటికి అలిగిపోతారు. ఇంకా పోకూడదు అంటే ఎట్లా చెప్పు? అలిగిన తర్వాత వాళ్ళు పుట్టింటికే పోతారు. ఈ కాలం ఆడపిల్లలకి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు స్వేచ్ఛ ప్రకారం ఇష్టానుసారం తిరుగుతుంటారు. పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, పాప సొంతంగా ఉద్యోగం ఉండేది. నువ్వు ఇట్లా గర్వంగా అనుమానం పెట్టుకున్నా అనుకో, రేపు నిన్ను ఏగేది కష్టం. పాప దెబ్బ ఫస్ట్ నైట్ నేను నిడిచిపెట్టిపోతా చెప్తాను. నువ్వు ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు.
ఒద్దిగ్గా ఉండవా అని చెప్తా అంటే నన్ను పట్టుకొని నువ్వే బాధ్యునివి అంటే నేనేమన్నా పెళ్లి చేసి గ్రహాలు జాతకాల వరకే చూస్తాం. మేమేమన్నా మీ ఇద్దరికి చేతులు కలిపి లోపల ఏమన్నా నట్లు పోట్లేసి బిగిస్తానమ్మా. మీరిద్దరూ అన్యోన్యంగా ఉండి కాపురం చక్కగా చూసుకోవాలా. బాగా చెప్తాను నేను అన్నీ. ఎందుకు స్వామి కోప్పడతాడు? కమిషన్ తీసుకున్నావు కదా, రేపొద్దున ఏదైనా సమస్య వస్తే నాకు ఎట్లా అని చెప్పుకున్నా నువ్వు. అందుకే స్వామి నేను ముందే అడిగి కనుక్కుంటాను ఇవన్నీ. రే సామినేంద్ర నాయన ఇంతగా సతాయిస్తావు. సామి ఏం చేస్తాడు? నువ్వు అడ్జస్ట్మెంట్ కావాలా కానీ సాఫ్ట్వేర్కి అని ఇవన్నీ రాసుకుంటావా? అట్లా కాదన్నా, సంబంధం చూసింది సామే కదా, సామి ముందర ఉంటే మేలు మనకి. సామ్ సంబంధాలు చూస్తాడు, మీ జాతకాలు చూస్తాడు. సామ్ సంసారం చూస్తాడా వచ్చి ఇంటికి? మీరు అడ్జస్ట్ కావాలా? నువ్వు ఊరుకోండు స్వామి. నువ్వు కమిషన్ తీసుకుంటున్నావు కదా, దీనికి అంతా బాధ్యుడు నువ్వే. ఏం జరిగినా 10 అగ్రిమెంట్లు రాసుకొని వచ్చినాను, ఒక దాని మీద ఒక సైన్ పెట్టు స్వామి నువ్వు. సామె ఎట్లా సంతకాలు పెడతాడు? మీ పెద్దోళ్ళు పెట్టుకోవాలా? సామె ఎందుకు సంతకాలు పెడతాడు? ఇవన్నీ కొత్త పద్ధతులని నువ్వు పెడతావు. నువ్వు సాఫ్ట్వేర్ అనే రామచంద్ర నువ్వు చెప్పు. రామచంద్ర మీ తమ్ముడు అయితే చాలా వెరైటీగా ఉన్నాడు. మా ఆయన ఏం చెప్తాడు స్వామి? నువ్వే కదా ఇందాక గ్రహాలు తెలిసినాయి, గ్రహాలు బాగున్నాయి, మంచి సంబంధం అంటివి. అవన్నీ వద్దు స్వామి, నువ్వు ఫస్ట్ 10 పేపర్ల మీద సంతకాలు పెట్టు స్వామి. స్వామి పెట్టు శివ. నీకు కమిషన్ కావాలంటే నీకు ఇస్తాను శివ. నువ్వు సంబంధం క్యాన్సిల్ చేసుకుని కమిషన్ గురించి మాకొద్దు స్వామి. నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, మీ మీద కేసు చేస్తాను నేను. దీనిపైన పెట్టు స్వామి. లేదు ఫస్ట్ ఇది చూడు, కాల్చింటే చదువుకో. నేనే వేరే ఏం నీ ఆస్తి ఇస్తాను రామచంద్ర. ఇది ఇక్కడ చూడు, చూడు రామచంద్ర ఏం రాసినాడు. ఇదేంది రామచంద్ర ఇట్లా రాసినాడు మీ వాడు? ఏందో కాఫీ సరిగ్గా చేసిపోతే నువ్వే బాధ్యుడు అని రాసినాడు. బట్టు ఉతకపోతే నేనే బాధ్యుడు అంట, వంట సరిగ్గా చేయకపోతే నేనే బాధ్యుడు. సరిగా చేస్తుందా? లేదు కదా, ఉదయం చేసే మొన్న తినే వాళ్ళకంతా మోసన్స్ అయినా. అందుకే స్వామి వచ్చిన బంధువులకు అపాప డబ్బులకు అన్ని రాసినాడు రామచంద్ర. ఏంది దీని మీద అపాప ప్రాపర్టీస్ మీద కూడా ఏదో రాసినాడు రామచంద్ర. అపాప ప్రాపర్టీస్ ఇప్పటికి రాసిలంట, దానికి కూడా నేనే సంతకం పెట్టాలంట. మధ్యలో గ్రహాలు చెడిపోయి ఏమన్నా అయితే నేనే బాధ్యుడంట. ఇది ఎక్కడ చూద్దాం రామచంద్ర? గ్రహాలు బాగున్నాయి స్వామి. స్వామి కమిషన్ ఉన్నాయి స్వామి. ఇంకా ఈ 5 పేజీలు కానీ బాగా చదువుకో. ఏం స్వామి నిన్ను రాసినావు? ఏదో నాయనా పెళ్లి కొడుక, నీకు పొరపాటున బుద్ధి తక్కువ సంబంధం చూసినాను. మంచి సంబంధం అదే, నేను ఫిక్స్ అయిపోయినా స్వామి సంబంధానికి. అందరికి వాట్సాప్ లో పెట్టినా ఈ పాప నా భార్య అని. మళ్ళీ నువ్వు ఈ టైంలో చేతులు ఎత్తేద్దు నాకు. నువ్వు ఊరకుండా నీకు తెలుసు కానీ కట్నం ఇస్తావా? కమిషన్ తీసుకుంటాను. కమిషన్ తీసుకుంటే నీ కట్నం ఏమన్నా ఇస్తానవా? నువ్వు మాట్లాడేది నువ్వే దీనికి బాధ్యుడు. ఎగిరిపోయినా నీ మీద కేసేస్తా స్వామి నేను. స్వామి తప్పైపోయింది నాయన, క్షమించు. సంబంధం స్వామి నీకే మొక్కుతా స్వామి. ఈ పాప నా పెళ్ళమని నేను ఫిక్స్ అయినా. నువ్వు ఈ టైంలో నాకు హ్యాండ్ ఇద్దు చెప్తున్నా. మళ్ళీ నాకు స్వామి నన్ను ఊరకుండా నీకు తెలుసు కానీ ఎందుకు ఇప్పుడు సంతకాలు ఏం కావాలి స్వామి? పెట్టు స్వామి. కాదు కాదు అయ్యో ఇది ఏందన్నా మళ్ళీ రివర్స్ పెడితే మళ్ళీ చెల్లవు. అయ్యో ఎట్లా ఇప్పుడు పెన్ను దాపోనా పోయి పోనా మళ్ళీ మనసు మార్చుకుంటాడు. కాదు నాయన, ఇంత బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటాను. గ్రహాలన్నీ కలిసినాయి కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు గ్రహాలు ఏమైనా తప్పితే సమయం కాదు పెట్టు స్వామి. పెట్టు స్వామి. మా వాడు పెద్ద పిశాచి స్వామి. పెట్టు స్వామి. కాదు బాబు నేను చెప్పేది నేను ఉన్నానులే స్వామి, నువ్వు పెట్టు స్వామి. అట్లా కాదు బాబు, రేపు స్వామి ఏం కాదులే స్వామి, అన్ని బాగుండాయి. చూడు స్వామి, డైవర్స్ కనుక పొరపాటుని ఇస్తే నా ఆస్తిలో సగం అయిపోక రాసిలంటే అగ్రిమెంట్ ఏం కావాలి స్వామి. ఈరు కదా వాళ్ళు గ్రహాలంతా బాగుండాయి. 100 ఏళ్ళ పంట అంటే పెట్టు స్వామి. పెట్టు స్వామి. మొండోడు ఏం చేస్తాము? పెట్టు స్వామి. ఏం కాదు స్వామి. ఏం కాదులే స్వామి. నాయనా పెట్టు స్వామి. నేను చూసుకుంటాను. కాదు నాయన, విడాకులు ఏమన్నా పొరపాటున వస్తే నా ఆస్తిలో సగం రాశీలు అని చెప్పి పెట్టినాడు. ఏం కాదు స్వామి. ఆ పాప చాలా మంచిదంటికి వస్తామి నువ్వు. అవును నాయన, కానీ నువ్వు బాగా చూసుకోకపోతే ఆ పాప చెడిపోతుంది కదా. నక్షత్రాలన్నీ కలిసినాయింటికి వస్తామి ఇందాక. ఎట్లా ఇప్పుడు చేసేది? 2 ఏళ్ళ స్వామి. పెట్టు స్వామి. రామచంద్ర లాస్ట్ స్వామి ఇదొకటి పెట్టు స్వామి. ఇంకా మా వాడు నిన్నే తప్పించుకోలేదు స్వామి. మా వాడితో
బుక్ అయిపోయినావు నువ్వు. ఉన్నీళ్ళన్నా రెండేళ్ళ పెట్టు స్వామి, ఇంకా రెండు స్వామి. పెట్టు స్వామి, అయిపోతుంది. ఒప్పుకో స్వామి. 5 అయిపోయినాయి స్వామి. ఆ రోజు ఇది చాలేరా నాయనా. అన్ని కంప్లీట్ గా ఉండాలి. కరెక్ట్. అయ్యో ఏందబ్బా నాయన నా మీద. 8 పెట్టు స్వామి. ఇంకొకటి ఇంక 2 ఉండేది. చాలే పెట్టు స్వామి. ఇంకీడు పెట్టు స్వామి. అబ్బా స్వామి ఇప్పుడంతా బాగా గ్రహాలు అయితే బాగున్నాయి కదా స్వామి. ఇప్పుడు సంతకాలు పెట్టినాడు స్వామి, ఇంకేం గ్రహాలు స్వామి చూసుకుంటాడు. ఎవరితో జాతకం చూపించుకోవాలన్నా ఇప్పుడు నేను ఏం చేసేదబ్బా. అయినా ఎందుకు స్వామి మీరు అంతగా భయపడుతున్నారు సంతకాలు పెట్టికి? గ్రహాలు నక్షత్రాలు ఆ పాప పేరు బలము మా పేరు బలం అన్ని బాగున్నాయింటివి, మళ్ళీ ఎందుకు స్వామి నువ్వు అంత భయపడుతుంది స్వామి? ఏది జరిగినా దీంట్లో ఒకటి మిస్ అయినా కానీ ప్రతిదానికి నువ్వే బాధ్యుడు స్వామి. ఏ విషయం వచ్చినా కానీ నీకు ఫోన్ చేస్తా. పదాం పన్నంగా నీకు ఆనందమైన స్వామితో ఏందన్నా ప్రతిదీ బాగా నీట్ గా ఉండాలి మనకి. జీవితం అంటే ఏందనుకున్నావు? ఇదేందబ్బా ఇది? ఆ పిల్లడు ఎట్లా బుక్ చేసిపోయా? వాళ్ళు విడాకులు తీసుకున్నా నాకే బొక్కంట, ఆమె వంట చేయకపోయినా నాకే బొక్కంట, ఏందేందో ఆ బాబా ఆస్తి సరిగ్గా గీకపోతే కూడా నాకే బొక్కంట. ఇప్పుడు నా గ్రహాలు ఎట్లున్నాయేమో. ఈరోజు పొద్దునే రాశిఫలాల్లో ఈరోజు నీకు ఒక శని తగులుతాడనుండే, ఈ పిల్లోడేనేమో అనవసరంగా సంబంధం చూసి పెట్టే పిల్లోనికి.